BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ 23వ తేదీన లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల వత్సరం కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పద్దుల నిర్వహణకు వెసులుబాటు కలిగే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 23న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు సృష్టించనున్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకుంటారు. ఇంతకు ముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయన వరుసగా 5 సార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.